రైట్. ఈ రోజు నుంచి మరి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతుంది. అయితే మరి దీన్ని కూడా బీసీ సంఘాలు మరి రిజర్వేషన్ తేలంది, మరి ఎన్నికలు ఎలా పెడతారంటూ కూడా దీనికి సంబంధించి ఒక హైకోర్టు లో సబ్మిట్ చేయడం జరిగింది ఒక ఫిర్యాదు. సో అదేవిధంగా మరి హైకోర్టులో ఎటువంటి బీసీలకు న్యాయం జరగబోతోంది, అదేవిధంగా ఎటువంటి అక్కడ కోర్టు మరి వాదన రాబోతుందన్న కూడా ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి. ఇదే విధంగా బీసీ జేఏసీ నాయకులు, అదేవిధంగా మరి బీసీ నాయకులు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. దొంత ఆనందం గారు. రైట్. దొంత ఆనందం గారు చెప్పండి, మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించిన గౌరవ అధ్యక్షుడు రైట్ స్థానిక ఎన్నికలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి కూడా, అంటే స్వీకరణ దరఖాస్తులు తీసుకోవడం కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అంటూ జరుగుతుంది. అయితే మరి ముఖ్యంగా మరో ప్రక్కన ఈ ఎన్నికలను నిలిపివేయండి అంటూ కూడా బీసీ సంఘాలు మరి హైకోర్టును ఆశ్రయించే కదా, మీరేమంటారు? వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసేటువంటి పద్ధతులే ఉన్నాయి, కానీ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చేటువంటి పద్ధతులు లేదు. వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఓట్లను సంపాదించేటువంటి దాని దృష్ట్యానే ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ప్రకటించి దాన్ని సరైన పద్ధతిలో అమలు చేయకుండా ఏదో టెక్నికల్గా కోర్టులలో ఇదివరకు ఉన్న పద్ధతిని మరి చూయిస్తూ మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ యథావిధిగా వాళ్ళ పాత పద్ధతిని ఎలక్షన్ చేసే సిస్టాన్ని మేము బీసీ సంఘాలుగా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వాస్తవంగా మరి వీళ్లకు ఈ పరిధిలో ఉన్నటువంటి పార్టీలకు ఆ రాష్ట్రంలో వాళ్ళకి అధికారం ఉంది, ఇది సెంట్రల్లో మాడిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ కూడా ప్రజల యొక్క ఆలోచనను తీసుకోవాలి. మరి ఏ పద్ధతిలో ఉన్నదో ఇవాళ ఎస్సీలకు రిజర్వేషన్ అయింది, ఎస్టీలకు రిజర్వేషన్ అయింది, అలాగే మరి ఈడబ్ల్యూఎస్ కింద అగ్రవర్ణాలకు రిజర్వేషన్, మిగిలింది ఓన్లీ బీసీ. అంటే లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి సంఖ్య పూర్తి ఇవ్వవలసిన అవసరం ఉంది. మరి గణాంకాల లెక్క చూసినా, కులగణం చేసినా, ఏది చేసినా కూడా దాదాపు 52 నుంచి 56% బీసీలు ఉన్నట్టు తేలడం జరిగింది. అందులో ఏదో ముస్లింలు అది ముస్లిమ్స్ ఇదివరకు కూడా నవాబులుగా ఉన్న వాళ్ళంతా ఫార్వర్డ్ క్యాస్ట్ కింద, ఈ యొక్క దూదేకులు ఇతరత్ర కుల వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళు బీసీ వర్గాలుగా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నది. వాళ్ళకు మతపరమైనటువంటి రిజర్వేషన్ లేదు కనుక మరి బీసీ కింద ఉన్నటువంటిది బీసీకి 56% అమలు చేస్తే అయిపోతుంది. ఇలా రిజర్వేషన్ అవసరం లేదు, ఏది లేదు. మరి రిజర్వేషన్ అన్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ సంబంధించిన అధిష్టాన వర్గమే రాహుల్ గాంధీ గారు ఎంత జనాభా ఉన్నదో అంత వాళ్ళకు భాగస్వామ్యం ఉండాలనేటువంటి పద్ధతిలో వారు అనౌన్సర్ చేసి వాళ్ళ యొక్క సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేందో కర్ణాటక సంబంధించిన చీఫ్ రైట్. ఇప్పుడు అలాగే మరి రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% మీకు రిజర్వేషన్ తెస్తామంటూ కూడా చెప్పారు కదా. మరి 9 నెంబర్ జీవో వచ్చింది, అటు తర్వాత మరి 46 వచ్చింది, ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి. సో ఈ క్రమంలో మీరు ఏమనుకుంటున్నారు? అది చాలా తప్పు. మనం కూడా ఏంటంటే బీసీలు ఇప్పుడు కాదు, దాదాపు మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా మోసపోతూనే ఉన్నాం. మన శక్తి మీద, మన ఆలోచన ప్రకారం, మన ఐకమత్యంతో మన సీట్లు సంపాదించుకోవాలి. కానీ ఈ ప్రభుత్వాలకు మనకు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళే రాజ్యాధికారంలో ఉన్నారు కనుక ఎప్పుడు కూడా బీసీలకు రాజ్యాధికారం వచ్చేటువంటి దిశగా వాళ్ళ ప్రయత్నం ఉండదు, వాళ్ళ యొక్క అనుకూలత ఉండదు. కనుక మనంగా ఐక్యంగా ఉండాలి. మన యొక్క బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పోయి వాళ్ళకి ఏముంది, ఎందు గురించి మనకు వెనుకబడ్డం, ఇదివరదాకా ఆలోచన లేకుండా ఇవాళ అన్నిటికీ రాజ్యాధికారమే ముఖ్య కారణంగా ఉన్నది, సెంట్రల్ పాయింట్గా ఉన్నది. ఏం చేసినా, చదువుకున్న విద్యావంతులమైన ఏది చేసినా కూడా మళ్ళా రాజ్యాధికారంలో ఉన్నోడు అణచివేసేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక దాని నుంచి బయటపడడానికి, వర్గాలను అభివృద్ధి చెందడానికి, రాజకీయ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా ఈ వర్గాలలో, ఈ ప్రజల్లో ఐకమత్యం తేవడము, ఈ బీసీలకు సంబంధించిన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కటిగా చేర్చడము, ఒక ఐకమత్యం ఏర్పాటు చేయడము, మన ఓటును మన వారికి వేసుకునేటువంటి పద్ధతిలో ఎడ్యుకేట్ చేస్తే తప్ప మనకు సంబంధించినటువంటి పద్ధతిలో మనకు మరి అధికారం రాదు, మన యొక్క ప్రజల యొక్క సమస్య తీరదు. ఇవాళ బీసీకి సంబంధించిన రిజర్వేషనే అనుకుందాం 42% అమలు చేసింది అనుకుందాం. అమలు చేస్తే కూడా ఈ రోజు వరకు మనం కూడగొట్టిన బీసీ వర్గాలందరినీ ఈ యొక్క రాజకీయ పార్టీల పరంగా చీలిపోవడం జరుగుతుంది. అది దాదాపుగా ఒక్కొక్క పార్టీకి 5%, 10% లెక్కుండి మన ఐకమత్యం దెబ్బతీస్తుంది తప్ప ఈ యొక్క సంఘాలకు సంబంధించినటువంటి వర్గాలందరూ ఒకటైపోయి ఒక సమష్టిగా, ఒక జేఏసీగా కానీ, ఒక పార్టీకి కానీ ఏర్పడి మన వర్గాలకు మేము ఉన్నాం, మీరు అంత ఐక్యం కావాలనేటువంటి పద్ధతులు ఉంటేనే న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ కోర్టులు కానీ ప్రభుత్వాలు ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని ఏ రకంగా కూడా
బీసీలకు న్యాయం చేయదని మేము నమ్ముతున్నాం. రైట్. ఇప్పుడు మరి అదేవిధంగా 9వ నెంబర్ జీవో దాన్ని సవాల్ చేస్తూ కోర్టులోనే ఆగిపోయిన పరిస్థితి చూస్తున్నాం. సో నంబర్ 46 అంటూ మరి ఇంకో జీవో తీసుకురావడం, ఈ జీవో మీద ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల మరి ముఖ్యంగా బీసీల యొక్క అభిప్రాయాన్ని సేకరించకుండానే మరి ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన నామినేషన్లు, దరఖాస్తులు స్వీకరణ ఈ రోజు నుంచే ప్రారంభమైంది కదా, ఎలా తీసుకుంటున్నారు మీరు దీన్ని? అది సరైన పద్ధతి కాదు. మనం ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ఎలక్షన్లు జరిగినా కూడా మన పోరాటం జరుగుతూనే పార్టిసిపేషన్ ఉంటూ మన యొక్క సంఘాలకు సంబంధించిన పార్టీల పరంగా మరి నామినేషన్ వేయకుండా ఈ యొక్క బీసీ సంఘాల వతుగా ఒక ఐక్యంగా ఏర్పడి ఆ రూపకంగా వేసుకొని గెలిచినట్టుంటే మనం ఓసీ సీట్లలో కూడా మనం గెలిచే అవకాశం ఉంటుంది. కనుక ఆ రూపకంగా ఉండాలి. బీసీ ప్రతి ఒక్క నాయకుడు ఏ పార్టీలో ఉన్నా నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్గా బీసీ అనేటువంటి వర్గాలకు న్యాయం చేయాలి, వాళ్ళకి అన్యాయానికి అండగా ఉండాలనేటువంటిది ఉండాలి. ఆ పార్టీలో ఉన్న అవసరమైతే ఆ పార్టీని వదులుకొని బీసీ వర్గంగా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ పార్టీ పరంగా గిట్ల నువ్వు గిట్ల ప్రాధాన్యత ఎక్కువ ఇస్తే బీసీలకు అన్యాయం చేసినటువంటి పద్ధతులు ఉన్నది. కనుక ఇప్పుడు నువ్వు పార్టీ పరంగా టెంపరీగా వేయినా ఖచ్చితంగా బీసీల పక్షాన ఉన్న వ్యక్తిగానే కనిపించాలి, కానీ పార్టీ పక్షాన ఉండకూడదని. రైట్. ఇవాళ హైకోర్టులో కూడా తీర్పు రానున్నది అంటూ కూడా తెలుస్తోంది. మరి హైకోర్టులో మీరు వేసిన పిటిషన్ మరి మీకు అనుకూలంగా వస్తుందంటారా, లేకపోతే వ్యతిరేకంగా వస్తుందారా, లేకపోతే ఏ తీర్పు వచ్చినా మీరు ఎలా తీసుకునే అవకాశం ఉందంటారు? మేము విశ్వసించడం మాత్రం అనుకూలంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. అది అనుకూలంగా వచ్చినా అననుకూలంగా ఉన్నా మా ఐకమత్యమే మా యొక్క గట్టిదనాన్ని రాజ్యాధికారం దిశగా తీసుకుపోతుందని మేము భావిస్తున్నాం. మీ పేరు చెప్పండి. దొంత ఆనందం. నేను తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్, ఈ యొక్క బీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. రైట్. దొంత ఆనందం గారు, మరి ఆర్టీసీ బీసీ జేఏసీ సంబంధించిన నాయకులు మరి అదేవిధంగా ఈ రోజు కూడా కార్యాచరణలో భాగంగా మరి బీసీలందరూ ఒకే త్రాటిపైకి వచ్చి మరి బీసీ రిజర్వేషన్లు అదేవిధంగా స్థానిక సంస్థలలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఇదే క్రమంలో మరి అందరు నాయకులు ఇక్కడ సమీకరణ అవుతున్నారు. అదేవిధంగా మరి హైకోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కూడా ఈ రోజే రిజల్ట్ ఇవ్వబోతుంది. మరి ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన కొనసాగుతాయా లేదన్న ప్రశ్నార్థకత కూడా మరి ఒక ఫుల్ స్టాప్ పడనుంది కోర్టు తీర్పు వచ్చాక. కెమెరామెన్ రఘుతో దుర్గా.